వాయిస్ మీకు వినిపిస్తుంది ఆంజనేయ రెడ్డి గారు? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. అయితే మిమ్మల్ని ప్రశ్న అడగడానికి ఏం లేదు, ఒక స్లోగన్ చెప్తాను, ఆ స్లోగనే ప్రశ్న. జగన్ గారు మాట్లాడినటువంటి అంశంలో వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు 1.5 year తర్వాత స్టార్ట్ అవుతాయి రోడ్డు మీదకి. అన్ని నియోజకవర్గాల పర్యటన జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత వాళ్ళ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఆల్రెడీ విన్నారా, బయట కూడా ప్లే చేశాను. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది ఏ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కాస్తో కూస్తో భయాందోళన గురి చేయగలుగుతుంది? బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందండి? యా వినిపిస్తుంది సార్. బ్రహ్మనాయుడు గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ముందు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు అసెంబ్లీ క్షేత్రానికి రమ్మని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రారని చెప్పారు కదా. మీరు పాదయాత్రలు చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు, మీకు ఆ హక్కు ఉంది, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, నిర్మాణాత్మక విమర్శలు, అబద్ధాలు చెప్పకూడదు. కానీ తులసిరెడ్డి గారు ఒక విషయం చెప్పారు, పాదయాత్రలు ఎవరు ఈ రోజుల్లో సీరియస్ గా తీసుకోవడం లేదని. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందువల్లంటే మనం చూసాము, భారత్ జోడో పాదయాత్ర రాహుల్ గాంధీ గారు కూడా చేసింది, దాన్ని కూడా ఎవరు ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. పాదయాత్రలు బహుశా ప్రపంచంలో ఎక్కడ ఈ ప్రక్రియ లేదు. పాదయాత్రల ప్రక్రియ ఒక భారతదేశంలోనే పాదయాత్రల ప్రక్రియ రాజకీయ నాయకులు ప్రత్యేకంగా ఉంది. తెలంగాణలో సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. మరి ఏమండి, తెలంగాణలో కూడా కొంత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు కదా, మరి ఆ ఇంపాక్ట్ వల్ల కదా ఇక్కడ గవర్నమెంట్ రావడం. ఓకే ఓకే ఓకే. నేనేమంటున్నా అంటే, ఎవరైనా పాదయాత్ర చేసే హక్కు ఉంది, ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ప్రజల నుంచి నేను ఇప్పుడు ప్రజల నుంచి నువ్వు కొత్త సమస్యలు ఏమి తెలుసుకోవాలి మీరు? ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తుంది. ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తుంది. లక్షలాది కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. ఉద్యోగ కల్పన కోసం నిరంతరం పనిచేస్తున్నారు. డావోస్కి వెళ్ళి వివిధ పారిశ్రామికవేత్తలతోటి, బిజినెస్ హెడ్స్ తోటి సమావేశాలు జరుపుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలతో సహా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మనం చూసాము, టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చింది, హైడ్రోజన్ ప్లాంట్స్ విషయం చూసాము. అదేవిధంగా గూగుల్ డేటా వస్తుంది. వేలాది ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. ప్రజలు ఈ రోజు రాష్ట్రంలో ఒక సర్వేలో తెలియదు ఏంటంటే 90% మంది ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమిటి? మీరు గతంలో 2018లో కూడా పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలో తెలుసు. ప్రజల సమస్యలు ఏమున్నా అందరికీ తెలుసు. ప్రజలు తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, ఉద్యోగాల సమస్యలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అన్ని మండలాల్లో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఎందువల్లంటే గత 5 సంవత్సరాల 19 నుంచి 24 వరకు రెవెన్యూ శాఖను సర్వనాశనం చేసి పెట్టారు. మొత్తము రీసర్వే పేరుతోటి ఒకరి భూములు ఒకరికి ఇచ్చారు. ఆయన ఫైనల్ గా ఆ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో ముద్రించుకున్నారు. మనం చూసాం కదా, పాస్ పుస్తకాలు అనేవి రైతుల దగ్గర శాశ్వతంగా ఉండేవి. ఈయన మరి శాశ్వత ముఖ్యమంత్రి అనుకున్నాడో ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రానికి ఆయన ఫోటో కూడా వేసుకున్నారు. శరీరాల మీద కూడా ఆయన బొమ్మ గీయించుకున్నారు. మనం చూసాం కదా, ఎంత తారాస్థాయికి వెళ్ళిందో పిచ్చి మనకు తెలుసు. కాబట్టి ఈరోజు సమస్యలు అందరికీ తెలుసు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నా అంటే, మీరు ప్రజల్లోకి వెళ్లే ముందు అసెంబ్లీలోకి రండి. మిమ్మల్ని ప్రజలు ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపించారు. అంత ప్రజలను మోసం చేయొద్దు. మీ ప్రజలను మీరు మోసం చేసుకోవచ్చు. ప్రజలు మీ నుంచి ఊహిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళి మా తరఫున మా అభ్యర్థి, మా శాసనసభ్యుడు మాట్లాడతాడు, మా సమస్యలను ప్రస్తావిస్తారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారని ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. మీరు అసెంబ్లీకి రాకుండా రేపు 1.5 సంవత్సరం తర్వాత నేను పాదయాత్ర చేస్తుంటే మాకేం అభ్యంతరం లేదు. పాదయాత్రలు చేయండి. మీరు మీ రాజకీయ నాయకుడిగా మీరు కూడా ఈ రాష్ట్రంలో జనాకర్షణ గల నాయకుడే, అందులో ఏం అనుమానం లేదు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే, గుర్తింపు లేని ప్రతిపక్షం కూడా కావచ్చు, కానీ ఆయనకి జనాకర్షణ ఉంది, ఆయనకి పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఆయన నుంచి కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు. అందువల్ల నేను ఏమంటుంటే, మనకెవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు, కానీ అబద్ధాలు చెప్పొద్దు.
అబద్ధాలు చెప్పొద్దు. 2-3 విషయాలు ఈ అబద్ధాలు ఏమిటని మీకు చెప్తాను. లిక్కర్ కుంభకోణమే జరగలేదన్నారు, అన్నారా లేదండి? లిక్కర్ కుంభకోణంతో ప్రతి విషయము ప్రూవ్ అయింది. లిక్కర్ కుంభకోణమే జరగలేదన్న తర్వాత ఒక ఆయన కోట్ల రూపాయల కట్టల దగ్గర నిలబడి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వెంకటేష్ నాయుడు ఆ కోట్ల రూపాయల కట్టలు ఎక్కడి? హైదరాబాద్ లో కూడా 9 కోట్ల రూపాయలు దొరికాయి. అందులో కొంత ఎవరో ఒక ఒరిస్సాను కూడా కాజేసిందని కూడా వార్తలు వచ్చాయి. అది ఆయన చెప్పింది అబద్ధం, కుంభకోణం జరిగిందని తెలిసిపోతుంది. ఒకటి. రెండో, జోగి రమేష్ విషయంలో మా జోగి రమేష్ బయటకు వచ్చాడు, 2 ఫోన్లు ఇట్లా పెట్టుకున్నాడు. పెట్టుకొని నాకు అతను ఎవరో జనార్దన్కి పరిచయమే లేదు అని ఫోన్లు కూడా చూపించాడు అన్నాడు. ఆయన జోగి రమేష్ చెప్పాడు, జనార్దన్ మా ఊరే, ఆ పక్క వీధిలో ఉండేవాడు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కూడా ఆయనే చెప్పాడు. ఇక్కడ టీటీడీలో కుంభకోణం జరిగింది, డాలర్లు దొంగతనం చేశారు. ఈయన ఉదయాన్నే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ డాలర్లు చాలా చిన్న దొంగతనం, $9 ఎంతో లెక్కేసి 720 రూపాయల దొంగతనం, 72,000 ఏదో చెప్పాడు. $9 ఇంటూ 72,000 ఏదో చెప్పాడు. సాయంకాలం ఏం చేశాడు? ఆ దొంగతనం చేసిన అతను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈయనేమో చిన్న తప్పు అన్నాడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ దొంగతనం చేసిన అతను ఏం చెప్పాడు? నేను చాలా పెద్ద తప్పు చేశాను, మా కుటుంబం అంతా బాధపడుతుంది, మేము చాలా భగవంతుడి పట్ల మేము చాలా ద్రోహంగా వ్యవహరించి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాను నేను. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి, డిమాండ్ చేయండి, సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేయడం మాకెవరికి అభ్యంతరం లేదు. కానీ అబద్ధాలు చెప్పొద్దు. మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, చాలా గందరగోళంగా ఉన్నారు. అది వద్దని మేము చెప్తున్నాము. ఆయన అసెంబ్లీకి రాకుండా 1.5 సంవత్సరాల తర్వాత నేను పాదయాత్ర చేస్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారు బ్రహ్మనాయుడు గారు. సో అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి వాల్యూ లేదంటారు, పాదయాత్ర స్టేట్మెంట్? అరే వాల్యూ, నేను ప్రెసిడెంట్ గారు చెప్పాను కదా, పాదయాత్రలను ఎవరో సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయన 2025 జనవరి నుంచినే ప్రజల్లోకి వస్తున్నా అని చెప్పాడు. జిల్లాల టూర్ అన్నాడు. ప్రారంభమైందా? కాలేదు. ఆయన 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను చేయమనండి. ఆయన గతంలో కూడా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విశ్వాసంతో నేను పాదయాత్ర చేస్తే, ఎందుకంటే అంతకుముందు వాళ్ళ తండ్రి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు, ఈయన పాదయాత్ర చేసి ఇప్పుడు కూడా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నా. ఆయన ఆశించడంలో తప్పేం లేదు. కానీ అబద్ధాలు చెప్పొద్దు, ప్రజలు మోసం చేయొద్దు, తప్పుడు సమాచారం ఇవ్వద్దు ప్రజలకి. ప్రజలతో మమేకంగా అండి, ముందు అసెంబ్లీకి రండి. రైట్ సార్, ఇప్పుడు ఒక మాట అండి, చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో మేమున్నట్టుంది. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగా లేదు. వాళ్ళ అధికారంలో నుండి మమ్మల్ని విమర్శ చేయడం ఏంటి? ఒకవేళ అన్యాయాలు అక్రమాలు జరిగితే